పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మిక. ఈ రోజు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చర్చించుకుందాం. మొదటిగా ఈనాడు వార్తాపత్రికను చూసుకుంటే చిత్తుగా కొట్టేశారు. చిరకాల ప్రత్యర్థులు పోరంటే ఎప్పటిలాగే హడవడలేదు. ఇక ఏదైతే నిన్న ఆసియా కప్ T20 జరిగిందో ఇక ఇందులో భారత్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ అయితే పాకిస్తాన్ మీద 7 వికెట్ల తేడాతో ఘన విజయం అయితే సాధించిందని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్త, ఎకరా 100 కోట్లు అంటే 101 కోట్లు రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాలకు వచ్చే నెల 6న వేలం వేస్తున్నారు. ఇక ప్రారంభ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం కనీసం 2000 కోట్లు సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో రాయదుర్గం నాలెడ్జ్ సిటీ వైపు దాన్ని అయితే కనుక వేలం వేసే పనిలో ఉన్నారు. అయితే ఇక ఈ ప్రాంతంలో మెయిన్గా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న ఈ యొక్క గచ్చిబౌలి దానికి నియర్ బై ఉన్న ఈ రాయదుర్గం ప్రాంతాల్లో అయితే కనుక భూముల రేట్లు అనేవి మరింత పెరుగుతున్నాయి. సో ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే కనుక ఈ భూమి రేట్లని మొత్తం 18.67 ఎకరాలు ఉన్న ఈ ప్రభుత్వ భూమిని అయితే కనుక ఒక్కో ఎకరానికి 101 కోట్లను నిర్ణయించినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే వాహనాల వరద రాష్ట్రంలో 1.77 కోట్లకు చేరిన సంఖ్య. ఇక 23 లక్షలు దాటిన కార్లు ఏటా కొత్తగా రోడ్డెక్కుతున్నవి 9 లక్షలకు పైనట. ఇకపోతే కనుక రాష్ట్రంలో వాహనాలు అనేవి ఎక్కువగా ప్రైవేట్ వాహనాలు అనేవి పెరిగిపోతున్నాయి. అంటే ఇండివిజువల్ గా వాహనాలు నడుపుకోవడానికి ఇష్టపడుతున్న ప్రజలు మనం మొత్తం చూసుకుంటే అంటే ఒక సర్వే ప్రకారం ఈ యొక్క కార్ల సంఖ్య అనేది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది. కార్లతో పాటు ఆటోలు అలాగే సింగిల్ స్కూటర్ లాంటివి అయితే కనుక ఎక్కువ పెరుగుతున్నాయని చెప్తున్నారు మెయిన్గా మన రాష్ట్రంలో. ఇక మరొక వార్త, జూబ్లీహిల్స్ లో గెలిచి తీరాలి పథకాలు పనులపై ఇంటింటికి వెళ్లి ప్రచారం. ఇక పోలింగ్ కేంద్రాల వారీగా ప్రణాళికలు నియోజకవర్గ నేతలకు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక నిన్న జూబ్లీహిల్స్ లోని ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతలందరికీ కూడా ఎలా కష్టపడాలి, ప్రజలకి అంటే ఎలా దగ్గర అవ్వాలి, వాళ్ళకి అంటే రేపు వస్తున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలా ప్రవర్తించాలనే విషయాలన్నింటినీ కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక మరొక వార్త, వలసపై అట్టుడికిన బ్రిటన్. ఇక యునైటెడ్ ది కింగ్డమ్ పేరిట లండన్ లో భారీ ర్యాలీ, ఆందోళనలో 1.50 లక్షల మంది. ఇక వలసదారులను వెనక్కి పంపాలంటూ నినాదాలు, నిరసనకు ఎలన్ మస్క్ మద్దతు. నిన్న ఏదైతే యునైటెడ్ ది కింగ్డమ్ అని చెప్పేసి ఒక ర్యాలీ అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇందులో అయితే కనుక భారీ మొత్తంలో ప్రజలు అందులో పాల్గొన్నారు. సో దీనికి ఎలన్ మస్క్ మద్దతు కూడా లభించిందని అయితే చెప్తూ ఉన్నారు. మరొక వార్త, నేటి నుంచి వృత్తి విద్యా కళాశాలల బంద్. ఇక ఫీజు రియంబర్స్మెంట్ పై యాజమాన్యాల నిర్ణయం. సెలవులు ప్రకటించిన పలు ఇంజనీరింగ్ కళాశాలల సమైక్య ప్రతినిధులతో కొనసాగుతున్న సర్కార్ చర్చలు. ఇక ఏదైతే ప్రైవేట్ కళాశాలన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇవ్వడం లేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావట్లేదు, బకాయిలు అనేవి సంవత్సరాల తరబడి అలాగే ఉన్నాయని చెప్పేసి ఇప్పుడైతే కనుక ఈ రోజు నుంచి ఈ యొక్క కళాశాలకి బంద్ అనేది ప్రకటించింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న అయితే ప్రభుత్వం దీనికి స్పందిస్తూ వాళ్ళతో చర్చలు కూడా జరుపుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే కొంతమేరైనా సరే ఈ బకాయిలు అనేవి పూర్తి చేయాలని చెప్పేసి కళాశాలలు నిర్ణయించి, అయితే ఇందులో కొన్ని పాఠశాలలు అయితే అంటే కొన్ని కాలేజెస్ అనేవి ఆన్లైన్ కూడా వాళ్ళ క్లాసెస్ చెప్తున్నాయి. కొంతవరకు అంటే 17వ తారీఖు వరకు సెలవులు ప్రకటించాయి. ఇంకొన్ని వారం రోజుల వరకు కూడా ఈ సెలవులు కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే వార్ వన్ సైడే, ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్ లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు. ఇక 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం. బౌలింగ్ లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బూమ్రా. బ్యాటింగ్ లో సూర్యకుమార్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మల మెరుపులు. ఏదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మధ్య జరిగిన ఈ యొక్క మ్యాచ్ లో ఇండియా అయితే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే 1000కు పైగా కాలేజీలు బంద్. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల నిరవధిక మూసివేత. ఇక బంద్ గురించి ప్రకటిస్తున్న తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య ప్రతినిధులు. ఫార్మసీ, బీఈడి, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా. ఇక దసరాలోపు బకాయిలు 1200 కోట్లు ఇస్తేనే విరమణ. 21-22న 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్ లో ధర్నా చేస్తామని అంటున్నారు. ఇక ఏదైతే ఈ బకాయిలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రభుత్వం అందజేయట్లేదని చెప్పేసి ఈ యొక్క మెయిన్ గా ఫార్మసీ, బీఈడి, ఇంజనీరింగ్ కాలేజీలకి వాళ్ళకి ఈ యొక్క బంద్ అయితే ప్రకటించారు. అలాగే ఆ విద్యార్థులకి పరీక్షలు ఉన్న తరుణంలో దాన్ని కూడా వాయిదా వేసినట్లు తెలుస్తుంది. అట్లీస్ట్ దసరా లోపైనా కానీ 1200 కోట్ల బకాయిలు అనేవి
పూర్తి చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఈ నెల 21, 22న 10 లక్షల మంది విద్యార్థులతో ధర్నాకి దిగుతామని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. ఇక మరొక వార్త, పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను, భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వలేదు, జాతి వ్యతిరేకులు చొరబాట్లదారులకు అండ, ఓటు బ్యాంకు రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యమంటున్నారు. ఇక చొరబాట్లతో సరిహద్దు రాష్ట్రాల జనాభా కూర్పు మార్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుంది అని చెప్పేసి ప్రధానమంత్రి వ్యాఖ్యానించినట్లుగా అయితే తెలుస్తుంది. మరొక వార్తను చూసుకుంటే, జూబ్లీ హిల్స్ మనదే, కాంగ్రెస్కే అనుకూలమని సర్వేలన్నీ చెబుతున్నాయి, అయినా ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దు, ఇక్కడే గెలుపుతో గ్రేటర్లోని బలపడతామని చెప్పేసి నిన్న కాంగ్రెస్ నేతలతో అలాగే జూబ్లీ హిల్స్ డివిజన్లో ఉన్న అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించి వాళ్ళతో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క జూబ్లీ హిల్స్లో గెలిస్తే రేపు గ్రేటర్లో అనేది దీని ప్రభావం పడుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దీని ప్రభావం అనేది దానిపైన చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్త, యోగా గురువుపై వలపు వల, ఇక అనారోగ్యం అంటూ వచ్చి ఆశ్రమంలో చేరి గురువుకు దగ్గరై ఫోటోలు వీడియోలు తీసిన 2 మహిళలు 2 కోట్లు ఇవ్వాలని, లేకుంటే అవి బయట పెడతామని బెదిరించినట్లు తెలుస్తుంది. ఇక పోలీసులను ఆశ్రయించిన గురువు, డబ్బులు ఇస్తామని పిలిపించి ముఠాను పట్టుకున్న పోలీసులు. మరొక వార్త, హైదరాబాద్ లో కుండపోత, ఇక నిన్న సాయంత్రం ఉన్నట్టుండి హైదరాబాద్ మహానగరంలో మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా ఉన్నట్టుండిగా వర్షం అయితే ఎక్కువ నమోదైంది. ఏకంగా 12 సెంటీమీటర్ల వర్షం అనేది గంటన్నర లోపే అయిన తరుణంలో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. అలాగే అక్కడున్న నాలాలు కానీ అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు వచ్చేసరికి వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉండడం అనేవి కూడా చాలా ఇబ్బందులు అనేవి ఏర్పడ్డాయి. మరొక వార్త, కొండపల్లి సీమలో కాకతీయ, ఆ వంశం ఆద్యుడు గుండున జన్మస్థలం ఏపీలోనే కాకర్తి. ఇక నెలకొండపల్లిలో దొరికిన రాగి శాసనాల్లో ఆధారాలు నాడు ఇక్కడ సామంతులుగా కాకతీయ గుండున. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే, సాక్షి మనదే విజయం, ఇక ఆసియా కప్ లో పాకిస్తాన్ పై 7 వికెట్లతో భారత్ ఘన విజయం, బంధుపై ప్రతిష్టంభన, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో అర్ధరాత్రి వరకు కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆదివారం రాత్రి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చల్లో పాల్గొన్న బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం అలాగే మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. ఫీజు బకాయిలు చెల్లించకపోతే సోమవారం నుంచి కాలేజీలు బంద్ చేస్తామన్న యాజమాన్యాలు, ఇక బకాయిలు ఏకకాలంలో చెల్లించలేమని విడతల వారీగా చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పందించినట్లుగా తెలుస్తుంది. ఇక సమ్మె విరమించమని కోరం, వారు సానుకూలంగా స్పందించారన్న బట్టి, ఇక చర్చలు ఫలవంతం కాలేదన్న యాజమాన్యాలు, ఆందోళన బాటలోనే ప్రైవేట్ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఈడీ కాలేజీలు అయితే చెప్తున్నాయి. ఇక నేడు మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ చర్చలు. అయితే నిన్న రాత్రి జరిగిన చర్చలో భాగంగా ఆ చర్చలు అయితే ఫలితం అనేది ఇవ్వలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తానన్నది కానీ విడతల వారీగా ఆ యొక్క బకాయిలు అనేవి తీరుస్తుంది. కానీ ఇవి నిన్న వరకు అయితే కనుక ఎలాంటి ఈ చర్చలు అనేవి పూర్తికి రాలేదు. కానీ ఈ రోజు మళ్ళీ 3 గంటల సమయంలో మళ్ళీ ప్రభుత్వంతో ఈ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అనేవి చర్చలు జరుపుతాయని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్త, చొరబాటుదారులకు మద్దతు, కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం. ఇక చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్ కాపాడుతుంది. సింధూర్ సమయంలో ఆ పార్టీ నిజ స్వరూపం తెలిసింది. కాంగ్రెస్ కు ఓట్ బ్యాంక్ రాజకీయాలే ముఖ్యమంటున్నారు. ఇక అస్సాంలో అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధానమంత్రి, ఇక నిన్న ప్రధానమంత్రి మాట్లాడుతూ అలాగే అస్సాంలో కొన్ని అభివృద్ధి అంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేసి వాటికి నిధులకు సంబంధించి అలాగే అదే విషయంలో మాట్లాడుతూ కాంగ్రెస్ సంబంధించి చొరబాట్లదారులకు అలాగే ఇతర దేశస్తులకు కాంగ్రెస్ అనేది సపోర్ట్ చేస్తుంది, ఓట్ బ్యాంక్ కోసమే అది పనిచేస్తుందని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్త, నేషన్స్ మైగ్రేషన్స్ టెన్షన్స్, ఇంకా దేశాలను పట్టి పీడిస్తున్న వలసలు, ప్రపంచవ్యాప్తంగా వలసలు పెరుగుతున్నట్లు వెల్లడిస్తున్న ఐరాస నివేదికలు. అత్యధికంగా పాకిస్తాన్ నుంచి 2వ స్థానంలో సూడాన్, 3వ స్థానంలో భారత్. ఇక వలసల వ్యతిరేక ర్యాలీ హింసాత్మకం, లండన్లో పోలీసులతో నిరసనకారుల ఘర్షణ. వలసలదారులకు వ్యతిరేకంగా లండన్లోని ట్రఫల్గర్ స్క్వేర్లో నిరసనకారులు భారీ ర్యాలీ చేస్తున్నారు. నీళ్ళ సీసాలు, చేతికి అందిన వస్తువులతో దాడి జరిగింది. నిన్న లండన్లో అయితే కనుక ఈ ప్రాంతానికి ఎవరైతే వలసదారులు ఎక్కువగా వస్తున్నారో దానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా అయితే అక్కడ ఉన్న ప్రజలు ఈ యొక్క నిరసనకి ర్యాలీకి దిగినట్లు తెలుస్తుంది. ఇంకా ఏఐతో రోజుకు 55 నిమిషాలు ఆదా, మీటింగ్స్, మెయిల్స్, ఫైల్స్ నిర్వహణను సులభతరం చేస్తున్న ఏఐ టూల్స్.
ఇక అలాగే గాజాలో 48 మంది మృత్యువాత. గాజా సిటీతో పాటు గాజా స్ట్రిప్ వ్యాప్యంగా కూడా మొత్తం ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం వైమానిక దాడులు, కాల్పుల ఘటనలో 68 మంది మృతి చెందినట్లు అల్ జజీరా తెలిపింది. ఇక ఏదైతే ఇప్పుడు గాజాకి ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో కూడా యుద్ధం అనేది నడుస్తుంది. సో అది స్లోగా నడుస్తున్నప్పటికీ ఇప్పుడు మరీ కూడా అది మరింత ఉధృతంగా మారింది. అందులో చాలా మంది ప్రజలు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దాడులు అనేవి కొనసాగుతూనే ఉన్నట్లు చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇవి ఇప్పటి వరకున్న వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. అయితే మళ్ళీ రేపటి వార్తాపత్రికలో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.